నమస్కారం. ఎన్సీ న్యూస్కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మెండోరా మండల కేంద్రంలో ఈజీఎఫ్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. వేద మంత్రాల మధ్య ఆర్మూర్లో ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన. రేపు జిల్లా కేంద్రంకు వస్తున్న ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణుల ఏర్పాటు. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగి విద్యా వికాసం అందిస్తే క్రీడ శరీరాన్ని దృఢంగా చేస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మెండోరా మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో 69 AGF మండల స్థాయి క్రీడలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడలతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులతో మున్సిపల్ కమిషనర్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లను త్వరగతిన పూర్తి చేసే విధంగా వార్డు అధికారులు కృషి చేయాలని, అదేవిధంగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, గడువులోగా ట్యాక్స్ వసూలయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్స్ తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి మనము ఈ వారం రోజుల లోపల ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు 2 BHKకి సంబంధించి వెరిఫికేషన్ అలాగే గ్రౌండింగ్ ఏదైతే కావాల్సిందో దాని గురించి చర్చించడం అనేది జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వీసీ తీసుకోవడం అనేది జరిగింది. వీసీలో కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనము వార్డ్ ఆఫీసర్లతో చర్చించడం అనేది జరిగింది. మన దగ్గర గతంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయితే జరిగాయో దాంట్లో ఇప్పటివరకు కూడా ఇంకా మార్కింగ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా మార్కింగ్ చేసుకోవాల్సిన దానికి ఏ విధమైనగా వాళ్ళు మార్క్ చేసుకోగలుగుతారో ఆ విధంగా వాళ్ళలో ఒక మోటివేషన్ తీసుకొచ్చినా సరే వాళ్ళను త్వరితగతిన మార్కింగ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి వార్డు అధికారులకు సూచించడం అనేది జరిగింది. అదే విధంగా గతంలో మార్కింగ్ చేసుకొని ఇంతవరకు కూడా బేస్మెంట్ స్టేజ్ వరకు ఎవరైతే రాలేరో వాళ్ళని కూడా ఒకసారి కలిసి వాళ్ళు కూడా త్వరితగతిన బేస్మెంట్ లెవెల్ కు వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా వార్డు అధికారులకు ఈ రోజు ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతిరోజు చాలా మంది లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి ఓట్ పే చేస్తున్నారు. ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్లో విధిగా నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నవీపేట మండల కేంద్రంలోని ధర్యాపూర్ ప్రభుత్వ పాఠశాల భవిత కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూడైస్లో విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు. బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని పాఠశాల హెచ్ఎం హనుమంతరావు తెలుపగా కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికేట్ లేని విద్యార్థులకు వాటిని ఇప్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అవసరమైన వారి ఆధార్ వివరాలను కూడా అప్డేషన్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. జనన ధృవీకరణ పత్రం కోసం బర్త్ సర్టిఫికేట్ లేని విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే విద్యార్థులకు బర్త్ సర్టిఫికేట్లు జారీ చేయాలని తహసీల్దార్ వెంకటరమణకు సూచించారు. కాగా ప్రతి విద్యార్థికి సంబంధించి అపార్ జనరేట్ జరగాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు ముఖ గుర్తింపు విధానం ద్వారానే 100% నమోదు చేయాలని సూచించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ 100% FRS అమలయ్యేలా చూడాలన్నారు. కిచెన్ గార్డెన్ నిర్వహణను మెరుగుపరచాలని, పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న పాత గదులను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టాల్సిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భవితా కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంతమేరకు అదనపు నిధులను సమకూరుస్తామని అన్నారు. భవితా కేంద్రాల పనితీరు, మరమ్మతులు, నిర్మాణాల ప్రతిపాదనలు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని, పూర్తి వివరాలతో సమీక్షకు హాజరు కావాలని అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఏఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో జిల్లా గౌడ యువజన సంఘం సభ్యులను ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, అనాదిగా అణచివేతకు గురవుతున్న బీసీలంతా సంఘటితం కావాలని, రాబోయే రోజుల్లో బీసీ సామాజిక వర్గం రాజ్యాధికార దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, బీసీల సమస్యలపై పోరాడుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ యువసేన అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్ గౌడ్, నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు నవీన్ గౌడ్, సునీల్ గౌడ్, కోశాధికారి హరీష్ గౌడ్, ముఖ్య సలహాదారులు చరణ్ గౌడ్, ఏఆర్ ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, నారాగౌడ్, రామచందర్, రమణ, శేఖర్ తదితరులున్నారు. వివిధ రకాలుగా సహాయం చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచి అభినందించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మేము చేసినటువంటి కార్యక్రమాల్లో తాను కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ముందుకు రావడము చాలా గొప్ప విషయము. అన్న గొప్ప మనసుకు మేము అందరం కూడా రుణపడి ఉంటాము. మరియు ఆలోచన సరళి భావ సారూప్యత కలిగి చాలామంది ఈ మధ్య చెట్టుపై నుంచి పడిపోవడం కానీ, అనారోగ్యంతో బాధపడడం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ, వైద్య సదుపాయం లేక కానీ, ఉద్యోగాలు కానీ, లేదంటే విద్యకు సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల కొంతమంది దయనీయమైన స్థితిలో ఉన్న వీరందరూ కూడా మంచి హృదయంతో వారికి ఆర్థిక సాయం కానీ, మిగతా మానసిక స్థైర్యాన్ని నింపుతూ సమాజంలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలో ముఖ్యులైనటువంటి గౌడ అందరూ కూడా వారి ఫ్యూచర్లో వారికి కావాల్సినటువంటి రాజ్యాధికార ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి కానీ, అలాగే బీసీల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటూ మన యొక్క సామాజిక సమస్యలు గత ఏళ్ళుగా మనల్ని అణచివేతకు గురి చేస్తున్నటువంటి సమాజంలో కొన్ని రుగ్మతలను వాటిపై పోరాటం చేస్తూ మనకున్న బాధలను తీర్చడానికి ఫ్యూచర్లో మంచి ప్రోగ్రెస్. ఆర్మూర్ పట్టణంలో కుక్కల బెడదతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుక్క కాట్లకు అనేక మంది గాయాల పాలవుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రధాన రహదారుల్లో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్దవారిపై సైతం కుక్కలు దాడి చేయడంతో ఒంటరిగా బయటకు వెళ్ళడానికి ప్రజలు జంకుతున్నారు. గుంపులు గుంపులుగా కుక్కలు తిరుగుతూ ప్రజలపై దాడులు చేయడంతో పట్టణ ప్రజల పరిస్థితి భయాందోళనకరంగా మారింది. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం ఆచార్యులు డాక్టర్ షీర్లవంచ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా రెండవ రోజు మండపారాధన, యాగశాల ప్రవేశం, యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించారు. 13వ తేదీన ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుందని సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులున్నారు. నిజమైన అర్హులకు ఇండ్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, ఎమ్మెల్యే ప్రజాపంత పార్టీపై విష ప్రచారం మానుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ నాయకులు అంకాపూర్ గ్రామస్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని, నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించాలని, ప్రజాపంత పార్టీ లబ్ధిదారుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే ఎమ్మెల్యే విష ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రీసర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు, అంకాపూర్ గ్రామస్తులు తదితరులున్నారు.
లిస్ట్ను ఆమోదించినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి తెలుసు అని చెప్పి చేతులు దులుపుకుంటున్నాం. అయ్యా, అసలు లిస్ట్ తయారు చేసింది ఎవరు? తయారు చేసిందని తీసుకుపోయింది ఎవరు? అసలు కలెక్టర్కి సంబంధం లేదు, ఆర్డీఓకి సంబంధం లేదు, సబ్ కలెక్టర్కి సంబంధం లేదు, తహసీల్దార్కి సంబంధం లేదు. నీ మనుషులు ఎవరి పేర్లు పెట్టాలంటే వాళ్ళ పేర్లు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్టించింది మీరు. ఇవాళ తప్పించుకొని మాట్లాడటం అంటే ఇంతకంటే దుర్మార్గమైన పద్ధతి ఇంకోటి లేదు. ఏది ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నీది. ప్రజాశక్తిలో తెలుసుకుందామంటే వీడిస్ మీ ఊర్లో పెట్టినా సరే ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ చౌకబారిన రాజకీయాలు అవి నీకే వదిలేస్తా ఉన్నాం. మా కమ్యూనిస్ట్ పార్టీలకు అవకాశం లేవు కనుక ఏదైనా పేద ప్రజలకు నువ్వు ఎట్లయితే కలెక్టర్ని చెప్పి వాళ్ళు అర్హులు కాకపోతే ఖచ్చితంగా క్యాన్సిల్ చేసి నేను ఇప్పిస్తానన్నావో ఆ మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేలా కృషి చేస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. బోర్గాంపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టీ-షాట్ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఉపన్యాస వ్యాస రచన క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి క్విజ్లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని 10వ తరగతి విద్యార్థిని సంజన సాధించగా, ఇదే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని షాయి శివాని ఉపన్యాస పోటీలో బాల వక్తగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం జరిగిందని, ఈ సందర్భంగా అభినందన కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో ఈరోజు నిర్వహించి విద్యార్థినులను మండల విద్యాశాఖ అధికారి అభినందించారు. కమర్పల్లి మండలంలోని బీసీ రిజర్వేషన్లపై 42% రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ శనివారం రోజున తలపెట్టిన కామారెడ్డి బీసీ ఆక్రోశ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అందరూ తరలి రావాలని రాష్ట్ర వ్యాప్త పిలుపు కొనసాగుతుంది. అందులో భాగంగా కమర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్న కమర్పల్లి మండలం డీఎస్పీ అధ్యక్షులు నల్ల కైలాస్, కమర్పల్లి మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మెరుగు నాగేశ్వరరావు, గుర్రం నరేష్, నవీన్లు బీసీ ఆక్రోశ సభ కరపత్రాలు పంచుతూ బీసీ రిజర్వేషన్ల సాధన సమితి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, సభ ఉద్దేశాన్ని వివరిస్తూ ఈ నెల 15వ తేదీన కామారెడ్డి సత్య ఫంక్షన్ హాల్లో నిర్వహించే బీసీ ఆక్రోశ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అమలు కొరకు, సాధన కొరకు కామారెడ్డి వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూపు మళ్ళడానికి ఆ యొక్క కామారెడ్డి గడ్డను ఈ సాధన సమితి ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఈ మండలం నుంచి స్వచ్ఛందంగా మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ సమీకృతంగా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని, ఈవీ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలని, ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవీ టీజింగ్ చేసినా షీ టీంకు సమాచారం ఇవ్వాలని సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుల్ విఘ్నేష్, సుమతి అన్నారు. బాల్కొండ పట్టణంలోని మైనార్టీ హై స్కూల్ మరియు కాలేజీలో సైబర్ క్రైమ్ గురించి విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు, ఉద్యోగినులు, మహిళలు ఈవీ టీజింగ్ వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినుల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవీ టీజింగ్కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులై జిల్లా కేంద్రానికి వస్తున్న సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్ బిన్ అంతాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా
పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. మాధవనగర్ వద్ద సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీ పాత కలెక్టరేట్ మైదానం వరకు చేరుకుంటుందని తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఫిషరప్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక అంటే ఒక కేబినెట్ హోదాలో ప్రత్యేకంగా సలహాదారులు నియమించిన సందర్భంగా జిల్లాకు ఇచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రథసారథి మహేష్ అన్న గారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్ద ఆయనను ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మనకుంది. మీరందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా రేపటి బహిరంగ సభను విజయవంతం చేయించాల్సిందిగా మహేష్ అన్న గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. దాన్ని 100కు 100% ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎవరికి వాళ్ళు గత 3 రోజులు మేమేమో 2-3 రోజుల నుండి జూబ్లీ ఎలక్షన్ ఉంటే మిగతా వాళ్ళందరూ వీళ్ళంతా రాముప్పాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో నిమగ్నం ఉన్నారు. మెంటోరా మండల కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పలువురిని పరామర్శించారు. మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన జైడి సాయినాథ్ తండ్రి ఇటీవల కాలం చేయడంతో ఈ రోజు వారిని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దని అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తండ్రి లేని లోటు నుంచి కోలుకోవాలని ప్రార్థించారు. పసుపు బోర్డు నిర్మాణం కోసం సరైన స్థలం రాష్ట్ర ప్రభుత్వం చూపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణంలో పసుపు బోర్డుకు తగిన స్థలం కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆరోపించారు. పసుపు బోర్డుకు స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ జిల్లా నేతలు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లకు ఇందూర్ ప్రజల బుద్ధి చెప్పాలని ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో బుధవారం శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నాందేవాడ తరపు ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 మంది బ్రాహ్మణ దంపతులకు నూతన వస్త్రాలు, ఓడి బియ్యం, సాహిత్యం సమర్పించి ఆశీస్సులు పొందారు. అనంతరం 20 మంది ఆర్యవైశ్య దంపతులు బ్రాహ్మణులను సత్కరించి ఆశీస్సులు పొందారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నాందేవాడ ఆర్యవైశ్య సంఘం నూతన భవనం నిర్మాణానికి నా వంతు సాయం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లాభిశెట్టి శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కూన దయానంద్ గుప్తా, కోశాధికారి దీకొండ రవీందర్ గుప్తా, అసోసియేట్ ప్రధాన కార్యదర్శి కొమ్మ సుధాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కలవడం జరిగింది. మరి ఈనాడు కార్తీక వనభోజనాలు ఉసిరి చెట్టు కింద ఏదైతే పవిత్రమైన మాసం కార్తీక మాసం, మరి ఉసిరి చెట్టు కింద 20 మంది బ్రాహ్మణుల జంటలకు వారికి బట్టలు, పూజా కార్యక్రమాలు, మరి వారికి భోజనాలు చేయించడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా మా అందరివాడు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు హాజరు కావడం జరిగింది. మరి మా సంఘం తరఫున అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ ఉమామేశ్వర స్వామికి ప్రార్థిస్తూ జై వాసవి మాతాకి జై. నిర్మల్ జిల్లా నుంచి మరియు నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు శబరిమల వరకు పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 32వ రోజు సొగతూర్ అమ్మ టెంపుల్ వద్ద భిక్షదాతగా బాయ్ నరేష్ వారి ధర్మపత్ని పావని, కొడుకు సుమంత్, కూతురు సుదీక్ష, అమ్మ నాన్న లింబాద్రి రాజు గ్రామం చెంగల్ మండలం భీమ్గల్ జిల్లా నిజామాబాద్ ఈరోజు సుమంత్ జన్మదినం సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరారు. మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 32వ రోజు సోగత్తూర్ దుర్గమ్మ మందిరం వద్ద
భిక్షదాతగా బాయి నరేష్, వారి ధర్మపత్ని పావని, కొడుకు సుమంత్, కూతురు సుదీక్ష, అమ్మ నాన్న లింబాద్రి రాజు, గ్రామం చెంగల్. ఈరోజు సుమంత్ జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే ప్రభుత్వ సలహాదారుడిగా నియమించబడ్డ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రేపు జిల్లా కేంద్రంకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిజామాబాద్ జిల్లాకు తొలిసారిగా వస్తున్న సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నగరంలో కలెక్టరేట్ మైదానంలో సభ వేదికకు భారీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మెండోరా మండల కేంద్రంలో ఈజీఎఫ్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. వేద మంత్రాల మధ్య ఆర్మూర్లో ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన. రేపు జిల్లా కేంద్రంకు వస్తున్న ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణుల ఏర్పాటు. ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.